జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఇచ్చిన మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నా జీవితంలో చేసిన మేలు 2024 సంవత్సరం నవంబర్ 15వ తారీఖు నుండి ఈ రోజు వరకు నాకు బాగలేదు. 2024 సంవత్సరము నవంబర్ 15వ తారీఖు నుండి ఈ దినం వరకు కూడా నాకు ఆరోగ్యం బాగలేదు. అనారోగ్య స్థితిలో ఉంటున్నా, అస్వస్థత ఉంటున్నా. దేవుని కృపను బట్టి తింటున్నా, తిరుగుతున్నా. 2024 సంవత్సరం నవంబర్ 15వ తారీఖు నాడు నాకు వాంతులు బేదలు ప్రారంభించబడ్డాయి. ఒక యాపిల్ పండు తింటే దాని ద్వారా ఫుడ్ పాయిజన్ అయి ఫుడ్ ద్వారా తిన్నానికి వాంతులు బేదలు ఈ రోజు వరకు కూడా తింటున్నా తిరుగుతున్నా. చర్చిలో వాక్యం చెప్తుంటే కూడా వాంతులు వస్తూ ఉన్నాయి. ఒకసారి నా బిడ్డ తీసుకెళ్ళి హాస్పిటల్కి ఒకసారి గ్లూకోజ్ పెట్టింది. అంతే, ఇంకా నేనేం చూపించుకోవాలా. దేవునికి మహిమ కలిగిన గాక. తిరుగుతున్నా. అలాగే కాకుండా దేవుని బిడ్డలారా, డిసెంబర్ 1వ తారీఖు నుండి 2026 జనవరి 1 వరకు ప్రతి దినం కూడా రాత్రి పగలు తిరుగుతూనే ఉన్నా. క్రిస్మస్ సెలబ్రేషన్, క్రీస్తుని గణపరిచి క్రీస్తుని మహిపరచడానికి కుంటోలకి, గుడ్డలకి, పేదలకి, విధవరాలకు, దిక్కులేని వారికి చీరలు ఇస్తూ, దుప్పట్లు ఇస్తూ, బైబిల్ ఇస్తూ, చిన్న బైబిల్, పెద్ద బైబిల్ ఇస్తూ రాత్రి పగలు తిరుగుతున్నా. డైలీ ప్రతిరోజు ఒక ఊర్లో క్రిస్మస్ సెలబ్రేషన్. రాత్రి ఇంటికి రావడం 2, 3, 4 అవుతుంది. బైక్ల మీదనే నేను దుప్పటివి కప్పుకోవాలా, చెవులు దూది పెట్టుకోవాలా, టోపీలు పెట్టుకోవాలా, స్వెటర్ వేసుకోవాలా, కోట్ వేసుకోవాలా. చలికి ఇలాగనే ఇప్పుడు ఎట్లున్నా అదే బట్టలతోనే తిరిగాను మొత్తం ప్రభుని కనపరుస్తూ. ఒక్కరోజు కూడా ఆగలే. డిసెంబర్ 1 నుండి జనవరి 1 వరకు ప్రభుని యేసుక్రీస్తు గణపరిచి క్రిస్మస్ పండుగ చేశాను. క్రిస్మస్ పండుగ ఖర్చు ₹1,00,00,000 వచ్చిందండి. క్రిస్మస్ పండుగ ఖర్చు ₹1,00,00,000 ఖర్చు వచ్చింది ఈ సంవత్సరం నాకు. కానీ దేవుని పిల్లలు ఇచ్చారు. మామనార్ టౌన్లో ఉన్న క్రైస్తవులు, విశ్వాసులు, స్త్రీలు, పురుషులు ఇచ్చారు. మామనార్ టౌన్లో ఉన్న పాస్టర్లు నాతోటి పాస్టర్లు, జత పనులు కూడా ఇంటికి తీసుకొని వచ్చి కానుకలు ఇచ్చారండి. ఇంటికి తీసుకొచ్చి మామనార్ టౌన్లో ఉన్న పాస్టర్లు సహకరించారు నేను చేస్తున్న సేవా కార్యక్రమానికి. మామనార్ టౌన్లో ఉన్న విశ్వాసులు, క్రైస్తవులు, ఆల్ డినామినేషన్ చర్చ్ వారు కూడా నాకు సహకరించి నాకు డబ్బులు తెచ్చి ఇచ్చారు. జానయ్య, నువ్వైతే మాత్రమే ఖర్చు కరెక్ట్ పెట్టగలవు. అందరూ దొంగలే పాస్టర్ గారు క్రిస్మస్ గిఫ్ట్లు ఇస్తే దాపెట్టుకొని బ్యాంకులు వేసుకుంటారు. నువ్వు మాత్రమే ఖర్చు పెట్టి మనగాడవు. నువ్వు దాచుకోలేదు. 40 సంవత్సరాలు దేవుని సావులున్నా నీకు సరైన ఇల్లు లేదు, గజం భూమి లేదు, పొలం బంగారు లేదు, ఆస్తులు సంపాదలే. నువ్వు ఒక్కడివే మామనార్ ఉమ్మడి జిల్లాలో అపోస్తులు 12 మంది శిష్యులు, యేసు ప్రభు శిష్యులు సేవ చేసి ఉన్నావు. నేను గుర్తించి అని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారండి కానుకలు. ₹1,00,00,000 ఖర్చు పెట్టడానికి ఈ సంవత్సరం దేవుడు కృప చూపించి సేవకులకి ప్రేరేపించాడు, విశ్వాసాలకు ప్రేరేపించాడు, సంఘ బిడ్డలకు ప్రేరేపించి తెచ్చి ఇచ్చారు. నేను కూడా అలాగనే ఖర్చు పెట్టాను. డిసెంబర్ 1 నుండి జనవరి 1 వరకు నేను రోడ్ల మీద ఉన్న వారికి, బస్టాండ్లో ఉన్న వారికి, స్టేషన్లో ఉన్న వారికి దుప్పట్లు కప్పి, చీరలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, యేసు ప్రభు అన్నాడు కదా, ఎవరికైనా 2 అంగీలు ఉన్న ఎడల లేని వానికి ఒక అంగి ఇవ్వాలి. దేవునికి మహిమ కలిగిన గాక. ఎవరికైనా 2 దుప్పట్లు ఉంటే లేని వానికి ఒక దుప్పటి ఇవ్వాలి. ఆ పని నేను చేశానండి. దేవునికి మహిమ కలిగిన గాక. పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం, పెద్దది కొత్త నిబంధన గ్రంథం పంచాను, పాత నిబంధన గ్రంథం. బైబిల్ తీసుకొచ్చి పంచి ఇచ్చాను. బైబిల్ పంచాను, యేసు ప్రభు దేవుని వాక్యము, చీరలు పంచాను యేసు ప్రభు ప్రేమను బట్టి, దుప్పట్లు పంచాను చలికి యేసు ప్రభు ప్రేమను బట్టి. దేవుని బిడ్డలారా, డిసెంబర్ 1 నుండి జనవరి 1 వరకు ₹1,00,00,000 ఖర్చు అయింది. నేను కూలిపోయింది లేదు, గాసం చేసింది లేదు. మామనార్ టౌన్లో ఉన్న పాస్టర్లు తెచ్చిచ్చారు, మామనార్ టౌన్లో ఉన్న క్రైస్తవులు, విశ్వాసాలు తెచ్చిచ్చారు. నేను మనసారా ఖర్చు పెట్టాను. నాది ఒక ఆయన స్కూటీ ఇచ్చాడు, సువార్త సేవకి స్కూటీ ఇచ్చాడు ఫ్రీగా. అది చెడిపోయింది. దాన్ని బాగా చెప్పినాక నా దగ్గర 10,000 లేవు. నేను మెకానిక్ షాప్ కూడా వాడేసిన దాన్ని, ఊకనే ఉంది నడుచుకునే. నా దగ్గర ₹1,00,00,000 ఖర్చు పెట్టిన యేసు ప్రభు క్రిస్మస్ సెలబ్రేషన్, క్రిస్మస్ పండుగకి క్రీస్తుని కనపరిచి ఖర్చు పెట్టాను. దేవుని పిల్లలు ఇచ్చారు. నా స్కూటీ చెడిపోయి మెకానిక్ షాపులో పడ్డది. ఎవ్వరు ఇస్తలేరు, ఎవ్వరు సహకరిస్తారు. అయ్యా, నా బండి చెడిపోయిందని
కొంతమంది ఆత్మలకు చెప్పాను. సరేలే సార్ ప్రార్థన చేద్దామంటారు, కానీ ఎవరు రూ. 100 నేను నడుచుకుంటూనే తిరుగుతున్నా. దేవుని కృపను బట్టి 2024 సంవత్సరం నవంబర్ 15 నుంచి వాంతులు బేదులు ఈ రోజు వరకు కూడా నేను హాస్పిటల్ పడలే, మంచంలో పడలే. కానీ తిరుగుతూనే ఉన్న యేసుక్రీస్తు దేవుడు పునరుత్తన శక్తి నాకు ఇచ్చాడు. మరణం చేసిన శక్తి నాకు ఇచ్చాడు. నూతన శక్తి, నూతన బలమిచ్చి, నూతన జ్ఞానమిచ్చి సువార్త చెప్తా ఉన్నాడు. ఇంటిది సువార్త, ఇది సువార్త, గ్రామాలు తిరుగుతున్నా, మండలాలు తిరుగుతున్నా, జిల్లాలు తిరుగుతున్నా, రాష్ట్రాలు తిరుగుతున్నా. ప్రభువైన యేసుక్రీస్తు సేవ కొరకు ఈ రోజు వరకు కూడా నాకు బాగలేదు. కానీ బాగలేదని ఎన్నడూ హాస్పిటల్ లేను, బాగలేదని ఎన్నడూ ఇంటికాడ లేదు. ప్రతిరోజు కూడా డిసెంబర్ 1 నుండి జనవరి 1 వరకు కూడా నాతోటి స్నేహితులను చూడండి, నా ఎమ్మడి వచ్చే వారిని చూడండి, నేను తింటేనే వాంతికి వస్తూనే ఉంటుందండి. భోజనం చేస్తేనే బేదలు వాంతులండి ఈ రోజు వరకు కూడా. కానీ ఆ అనారోగ్యం గురించి కానీ, ఆ బేదల గురించి కానీ, ఆ రోగం గురించి కానీ, ఆ బలహీనతల గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. నేను ప్రభువైన యేసుక్రీస్తుని ఎట్ట ఘనపరచాలి, ప్రభువైన యేసుక్రీస్తుని ఎట్ట మయపరచాలి. మామనారు ఉమ్మడి జిల్లాలో నాలాగా సేవ చేసే సేవకుడు ఒక్కడు ఉండకూడదు. మామనారు ఉమ్మడి జిల్లాలో నాలాంటి సాక్ష్యం కలిగిన ఒక్క సేవకుడు ఉండకూడదు అని నేను సేవ చేస్తున్నా. మామనారు ఉమ్మడి జిల్లాకి ఛాలెంజ్గా బతుకుతున్నా. గజం భూమి లేదు, పొలం బంగారు లేదు, 10,000 బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఆస్తి పాస్తులు లేవు. దేవుని బిడ్డలారా, నాలో పైసలు లేవు, ఆస్తులు లేవు, పాపము లేదు, నాలో తప్పులు లేవు, నేరం లేవు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుణ్ణి నేను మారు మనసు పొందిన కానించి, యేసు నామములో బాప్తిసం పొందిన కానించి, పరిశుద్ధాత్మన వరమును పొందిన కానించి ఈ రోజు వరకు ప్రత్యేకమైన జీవితము జీవిస్తున్నా. తప్పు చేసిన వారిని ఖండిస్తున్నా, గద్దిస్తున్నా, బుద్ధి చెప్తున్నా. కానీ నేను మాత్రము మరణము జయించిన దేవుడు కనుక నేను లోకముని జయించాలా, పాపాన్ని జయించాలా, డబ్బుని జయించాలా, ఆస్తులను జయించాలా. అవిశ్వాసులకు ఆస్తిపాస్తులను లేకుండా, వాళ్ళకి ఆస్తిపాస్తులే ఇష్టం అవిశ్వాసులకి, కానీ ఆస్తిపాస్తులు లేకుండా అన్నిటిని జయిస్తున్నాను నేను. భోజనాలను చేస్తున్నా, బట్టలు బంగారు అన్నిటిని జయించి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సేవకుడిగా, ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఎలాగ బ్రతికారు, తమ స్థిరాస్తులను అమ్మి సువార్తను ప్రకటించి హతసాక్షులు అయిపోయారు. అది నా జీవితం, నా సేవ, నా బ్రతుకు. మామనారు ఉమ్మడి జిల్లాలో ఈరోజు బతుకున్న పాస్టర్లకి ఛాలెంజ్, నా లెక్క సేవ చేయండి, నా లెక్క రాత్రి పగలు తిరగండి, నా లెక్క ప్రభుని గణపరచండి, నా లెక్క ఆస్తుపాస్తులు లేకుండా బతకండి, నా లెక్క పాపము లేకుండా జీవించండి. దేవుని సేవకులారా, సాక్ష్యం చెప్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నా పాపముల కొరకు సిలువేయబడ్డాడు. నేను చేసిన దోషముల కొరకు, అతిక్రమల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు, ఏ పాపం లేని యేసు నా కొరకు సిలువ మరణం, పాప విముక్తి కలుగజేసి, పాప క్షమాపణ కలిగజేసిన యేసు ప్రభుని గణపరచడానికి నేను సేవ చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు తిన్న దెబ్బల ద్వారా నాకు స్వస్థత, యేసు ప్రభు గాయముల స్వస్థత, యేసు ప్రభు పేరుల నాకు స్వస్థత, యేసు ప్రభు రక్తముల నాకు స్వస్థత. యేసుక్రీస్తు దేవుడు డాక్టర్లకే డాక్టర్, యేసు ప్రభు భూలోకంలో వైద్యులకే పరమవైద్యుడిని యేసు ప్రభు నమ్ముకున్న నేను అవిశ్వాసాలకు అన్యులకు మాట్లాడు. చాలామంది పాస్టర్లు, ఏమైంది నీకు, చూపించుకో, బక్కగైపోతున్నావు, ఏమైంది జనయ్య, ఎందుకు, ఏం రోగం వచ్చింది, ఏం బాధ వచ్చింది నీకు, ఎందుకు ఇట్లా బక్కగైపోయినావు, ఎందుకు వీక్ అయిపోతున్నావు అంటే, అయ్యా నా శరీరం ఇలాగనే కుంగిపోయినా సరే, నా శరీరం ఇలాగనే ఒట్టి ఎముకలతో ఉన్నా సరే నేను ప్రభుని కనపరుస్తాను. అపోస్తలుడైన పౌలు గారు 5 సార్లు యేసు ప్రభు కొరకు దెబ్బలు తిని సువార్తను ప్రకటించాడు. అపోస్తలుడైన పౌలు లాంటి జీవితం నాది, అపోస్తలుడు పౌలు లాంటి సేవ నాది. సంఘాలు స్థాపించాను, సేవకులను తయారు చేశాను, సంఘాలని స్థాపించి సంఘాలను బలపరుస్తూ, సంఘాలను ధైర్యపరుస్తూ, ఇంటికి సువార్త సభలు పెడుతూనే ఉన్నా ఈ రోజు వరకు కూడా. భూలోకంలో బతుకున్న క్రైస్తవులారా, భూలోకంలో బతుకున్న నాతోటి సౌకులు పాస్టర్లారా, ఆస్తులు సంపాదించిన అరకానే ఓకండి, డబ్బులు సంపాదించి అగ్నిగుండంలో పడకండి. దేవుని సేవ అని డబ్బు సంపాదించేది కాదు, దేవుని సేవ అని ఆస్తులు సంపాదించేది కాదు, దేవుని సేవ అని కార్లు కొనేది కాదు, దేవుని సేవను బంగారు కొని ప్లాట్ కొనేది దేవుని సేవ కాదు. సేవకుడా, యేసుక్రీస్తు ప్రభుకి లెక్క చెప్పాలి, జాగ్రత్త. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఒక్క మాట అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యము చేరడు అన్నాడు. సేవకుడైనా చదవలేదా? బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఏం బైబిల్ ట్రైనింగ్ చేసినావే? డబ్బు సంపాదించేదే, ఆస్తులు సంపాదించేదే? చెప్పు. దేవుని సేవక దేవుని సేవ. మత్తయి సువార్త 6:19 భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చవద్దు, వద్దు, మీ కొరకు డబ్బులు బ్యాంకులో దాపెట్టవద్దు, మీ కొరకు ఆస్తులు సంపాదించవద్దు అని యేసే దేవుడు చెప్పలేదా?
వద్దన పని చేస్తే నరకము, పాతాళము, సావుకుడా, క్రైస్తవుడా, విశ్వాసులారా జాగ్రత్తగా ప్రభువుని యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవించి జీవిస్తున్నా నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. యేసు రాకడ వరకు నాకు ఇదే బుద్ధి, ఇదే జ్ఞానం, ఇదే తెలివి, ఇదే తపన, ఇదే మంట ఉండి ప్రభుని గణపరచాలి, ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఇస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ వందనాలు. నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నా.